హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాను. అది లావుగా ఉండే వాళ్ళకైతే 1 మీటర్ సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకి 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం ఇవి స్ట్రైట్ గీతలు, అడ్డు గీతలు ఉంటాయి. ఆ స్ట్రైట్ గీతలు ఇప్పుడు మన నడుము భాగం ఇలా పొడవుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా పొడవుగా వచ్చేలా ఈ స్ట్రైట్ గీతలు చూసుకోవాలి. ఎంచు భాగం అలా పక్కకు వేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు వెనక భాగం లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్కి ఈ వెనక భాగం లూజ్ ఎంత ఉందో ఇలా కొలుచుకోవాలి. వెనక భాగం తిప్పడం కోసం ముందు లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి లూజ్ ఎంత ఉందో చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే వెనకాల డాట్స్ కోసం, ఈ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం మెడ భాగం, ఈ వెనక భాగంని డీప్ అంటారు. ఈ డీప్ భాగాన్ని ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇది ఎంతవరకు అయితే ఉందో ఇలా మార్కింగ్ వరకు ఒక గీత గీసుకోవాలి. మార్కింగ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ పార్ట్ ఇది పైన లూజ్గా వదలకుండా స్టిఫ్గా పట్టుకున్నట్లయితే మళ్ళీ జారకుండా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు ఈ క్లాత్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఎదరికి ఇది కటింగ్ కోసం. పైన ఖర్చు భాగం దగ్గరికి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు షోల్డర్ లూజు ఇది ఎంతైతే స్టిచ్చింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర ఇది స్టిచ్చింగ్ దగ్గర ఒక పాయింట్ గీసుకోవాలి. ఇది ఖర్చు భాగం దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా అడ్డగా లూజ్ కోసం ఈ గీత గీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కింద మార్కింగ్ వరకు లైన్ చేసుకోవాలి. ముందుగా ఇది కటింగ్ కోసం ఈ మార్కింగ్. ఈ కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఇప్పుడు లూజు జాకెట్ వెనక భాగం లూజు ఇప్పుడు ఇది వెనక భాగానికి ఖర్చు ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు చూసుకునేలా అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఇలా పైకి గీసుకున్నట్లయితే ఈ షోల్డర్ పార్ట్ నుంచి కిందకి ఇలా లోతు తీసుకుంటూ చంక భాగానికి ఇలా వెళ్ళాలి. ఇది క్రాస్ కట్ కాబట్టి కొంచెం ఇలా లోతు చేసుకొని ఇలా పైకి తీసుకోవాలి. అదే మెడ పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు, లావుగా ఉండే వాళ్ళు అయితే ఇలా కొంచెం లోతు తీసుకోవచ్చు. ఏదో సన్నగా ఉండే వాళ్ళకైతే ఇలా కొంచెం తీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వెనక భాగం ఇక్కడ వెనక తిప్పడం కోసం వేరే ముక్క కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కట్ పెట్టుకోవాలి. బెల్ట్ భాగానికి తెలియడం కోసం ఇలాగా. ఈ వెనకాల డాట్స్ కోసం ఈ పైన షోల్డర్ ఇలా మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే ఈ మధ్యలో ఒక డాట్ వస్తుంది. మన బ్లౌజ్కి ఎంతైతే వెనకాల ఖర్చు భాగం ఇది పొడవు ఎంత పొడవు ఉందో చూసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పైకి చూసుకొని అంతవరకు మార్కింగ్ దగ్గర వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వెనక భాగం అయిపోయింది. ఇప్పుడు ఈ వెనక భాగంతోనే ఎదర భాగం వేసుకోవాలి. ఇది క్రాస్గా వేసుకోవాలి ఎదర భాగానికి. ఎప్పుడు ఈ వెనక భాగం బెల్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఎదర భాగం ఎంత అయితే ఉందో అంతా కొలుసుకోవాలి. ఉక్సుల భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ పైన షోల్డర్ నుంచి కింద ఖర్చు భాగం వరకు సాగదీయకుండా ఇలా పట్టుకోవాలి. ఇలా సరిపోయినప్పుడు ఈ చుట్టూ బార్డర్ గీసుకోవాలి ముందు. ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పై వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగం తీసుకొని స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కొలుసుకోవాలి. ఇక్కడ వరకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా లౌత్ చేసుకోవాలి. పైకి సరిపోతుంది లేదా ఒకసారి మళ్ళీ కొలుసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఉక్సుల భాగంతో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మధ్యలో ఖర్చు భాగానికి షేప్ ముక్కకి ఈ రెండింటికి కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే కిందకి లోతు, కింద షేప్ దగ్గర లోతు కోసం. ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ పట్టుకొని ఈ ఖర్చు భాగం ఎక్కడి వరకు పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ మధ్య భాగం తీసుకొని ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ భాగం నుంచి ఈ డాట్ వరకు రౌండ్ లోతు చేసుకోవాలి. అదే కొంచెం లావుగా ఉండే వాళ్ళకి అయితే జస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కొంచెం లోతు ఎక్కువ తీసుకోవాలి. ఇలాగా లేదు సన్నగా ఉండే వాళ్ళకైతే ఇలా పైకి సరిపోతుంది. ఈ నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం పైకి తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం
బ్లౌజ్కి ఎంత లూజ్ అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లూజ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎదర భాగానికి ఎప్పుడు చాలామందికి ఇక్కడ ముడతలు వస్తూ ఉంటాయి. అలా ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ ఎదర భాగానికి లోతు తీసుకోవాలి. కొంచెం ఈ ఎదర భాగానికి ఇలా కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగానికి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఎదర ఓపెన్ సైడ్ ఇలా మధ్య భాగాన్ని ఫోల్డ్ చేసి ఈ మధ్య వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ మన ఖర్చు ఎంత పొడవు అయితే ఉందో అంతవరకు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల భాగంలో ఉన్న డాట్స్ చూసుకోవాలి. ఇది స్టిచ్చింగ్కి కొంచెం ప్లేస్ ఉంచు, అక్కడ వరకు ఖర్చు అయిపోతుంది కాబట్టి కొంచెం ప్లేస్ ఉంచి అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇందాక చూసినట్లుగా ఈ పైన ఖర్చు భాగం తీసుకొని కింద ఖర్చు భాగానికి కిందకి డాట్ చేసిన అక్కడ వరకు కింద డాట్ వస్తుంది. ఈ డాట్ కూడా పొడవు చూసుకొని కొంచెం గ్యాప్ కింద ప్లేస్ ఉంచి ఎంత పొడవు అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగంలో ఉన్న ఖర్చు వస్తుంది. ఇది కూడా పొడవు ఎంత ఉందో చూసుకొని దీని పొడవు వేసుకోవాలి. ఇప్పుడు ఇది నడుము సైడ్ ఇటు సైడ్ చంక్ సైడ్ నడుము లూజ్ ఎంత అవుతుందో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులు రెండు పొరల మీద ఉన్నాయి. ఇవి ఇలా డబుల్ మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నట్లయితే రెండు చేతులకు సరిపోతుంది. చేతులు పొడవు చూసుకోవాలి. ముందు కింద లోపల మడత పెట్టడం కోసం కొంచెం ప్లేస్ ఉంచాలి. క్లాత్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి.
ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం పైకి ఇలా పెట్టుకొని అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజు సరిపోవడం లేదు కాబట్టి వేరే ముక్క తీసుకోవాలి. దీని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ముక్క తీసుకోవాలి లూజ్ సరిపోలేనప్పుడు. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం ఇలా పైకి తీసుకొని పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు రెండు ముక్కలు జాయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ వెళ్ళాలి. 1 ఇంచ్ వరకు లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఇలా లోతు తీసుకుంటూ ఈ కింద మార్కింగ్ చంక భాగానికి ఇలా లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య భాగానికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లోపల ఫోల్డింగ్ కోసం ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ పైన పెట్టుకొని ఈ పైన ఇది కూడా రైట్ సైడ్ లోపలికి వేసుకోవాలి. రెండు సైడ్ రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఈ పైన భాగం లూజ్ ఎంత అయితే ఉందో ఆ లూజ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఇలా చేతులకు లోతు తీయకపోతే చేతుల దగ్గర ముడతలు వచ్చేస్తాయి. అంటే అందుకని జస్ట్ కొంచెం మాత్రమే 2 పొరల మీద తీసుకోవాలి. ఇప్పుడు ఎదర భాగం తెలియడం కోసం ఇక్కడ ఇలా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకోవాలి. ఉక్సుల భాగం తీసుకొని షేప్ ముక్కలు ఎంత పొడవుతుందో అంతవరకు చూసుకోవాలి. ఇలా తీసుకోవాలి. కింద ఇది కరెక్ట్ భాగం కాకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కిందకి ఉంచి కట్ చేయాలి. ఇప్పుడు ఈ ఎదర కూడా ఓపెన్ సైడ్ కూడా అంతే. ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, కటింగ్కి ఖర్చు భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు సమానంగా తీసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒకటి మార్కింగ్, కటింగ్ దగ్గర ఒకటి ఖర్చు భాగం ఉంది. ఇప్పుడు ఈ పైనుంచి కొంచెం లోతు తీసుకుంటూ ఇలా వెళ్ళాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ పెద్దగా ఉన్నట్లయితే ఇవి 2 తీసుకోవచ్చు, లేదంటే 3 కూడా తీసుకోవచ్చు. వేరే కలర్ అయినా తీసుకొని లోపల వెనక్కి తిప్పడం కోసం 3 వేసుకున్నట్లయితే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ కట్ చేస్తున్నాను. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి 2 ముక్కలు తీసుకోవాలి. ఇవి 2 ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం కోసం వేరొక ముక్క తీసుకోవాలి. ఈ బెల్ట్ భాగం కోసం వేరొక ముక్క ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఈ బెల్ట్ భాగం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని, కానీ అలా వేసినట్లయితే పైకి వెళ్ళిపోతుంది. ఇలా వేయడం వల్ల వేరొక ముక్క కట్ చేయడం వల్ల స్టిఫ్గా నుంచుంటుంది నడుం భాగం. అందుకోసం వేరొక ముక్క కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా క్రాస్ కట్ కాబట్టి ముక్కలు క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్ కట్టేప్పుడు ఇలా క్రాస్గా ముక్కలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.